రూపాయలు, 36,000 రూపాయలు వెళ్ళిపోతుంది. ఆ స్టేజ్లో ఉంది. కాకపోతే ఏంటంటే ఆలోచించే తీరుని బట్టి ఉంటుంది. ఇప్పుడు మొన్న కోర్టు ఏదో చెప్పింది ఒక దాంట్లో, ఒకళ్ళది ఎవరిదో పేదలు కాదు, వాళ్ళు ధనికులని లెక్క కడితే వాళ్ళు ధనికులని లెక్క కట్టండి, వాళ్ళు చేస్తున్న వృత్తిని లెక్క కట్టండి అని చెప్పి, ఏదో కొమ్మరో ఏదో చేస్తున్నటువంటి పని. కాబట్టి ఆ లెక్కలు కూడా ఉంటాయి పేదరికంలో. ఇప్పుడు రోడ్డు పక్కన ఇడ్లీ బండి పెట్టుకున్న అతను యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ పేదోడే, కానీ అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ సంపాదిస్తాడు. ఈ ప్రభుత్వాలు లెక్క కట్టడం పట్టించుకోలేక దాన్ని అంత డీప్ గా వెళ్ళడం కూడా కష్టం. వెళ్ళి ఏం చేయాలి? అవును అవును. కానీ ఒకటి సార్, డిజిటలైజేషన్ అనేసరికి ఎంత ప్రభుత్వం సేకరించినా, ఇప్పుడు ఇది వీళ్ళు చెప్తున్నది సీడాక్ అనే కంపెనీ డెవలప్ చేసిందట ఈ యాప్ ఏదో, అంటే మనం కూడా ఇండివిజువల్ గా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు వివరాలు అనేది. అంటే ఒక రకంగా మన డేటా ఒక ప్రైవేట్ కంపెనీలోకి చేతిలోకి వెళ్తుందని అందుకు అనుకోకూడదు. ఇలాంటి డిజిటలైజేషన్ వల్ల ఇప్పుడు తెలియదా? ఇప్పుడు ఆల్రెడీ డేటా అంతా ఓపెన్ అప్ అయి ఉన్నది. దీంట్లో గోప్యంగా ఉంచుతామని ప్రభుత్వం చెప్తోంది. నమ్మక తప్పది కంతే. వాలంటీర్ తీసుకున్న డేటా కంటే, లేకపోతే సచివాలయం దగ్గర ఉన్న మన డేటా కంటే ఏమైనా వేరే ఉందా? దాని మీదే మరి అన్న ఆరోపణలు వచ్చినాయి కదా జగన్ హయాంలో. ఎవరితో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు అంతే. ఆ డేటా అమ్మేసుకున్నారు అది. చంద్రబాబు ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు కూడా చెప్పారు డేటా అమ్మేసుకున్నారు చేసేసి నడుస్తుంది. ఒకటే ఎవరు కొనుక్కోవాలా? ఒక హాస్పిటల్ ఒక మందు కంపెనీ కూడా ఇల్లు కొనుక్కోవాలి. అవి కామన్ గా జరిగాయి అంతే, పెద్ద విషయమే. అదే రైట్. చూద్దాం. మొత్తానికి ఎట్టకేలకైతే జనాభా